ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. టుడే మై టాపిక్ ఈస్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్. చూడండి, మనము ఇలా మాట్లాడుతుంటాం, కొన్ని ఇవి రాంగ్, ఏవి కరెక్టో చూద్దాం, ఏ వేలో మాట్లాడితే కరెక్టో. చూడండి, వెన్ హ్యావ్ యూ కమ్, ఇలా మాట్లాడడం రాంగ్, హ్యావ్ అనేది మెన్షన్ చేయొద్దు. వెన్ డిడ్ యూ కమ్, దిస్ ఈస్ ద రైట్ సెంటెన్స్. ఓకేనా? నెక్స్ట్, హీ టోల్డ్ దట్ హీ ఈస్ బిజీ. ఓకేనా? ఇక్కడ హీ ఈజ్ అనేది పెట్టకూడదు, మెన్షన్ చేయదు. హీ టోల్డ్ దట్ హీ వాజ్ బిజీ, దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యాస్ గ్యాదర్డ్, ఇక్కడ హ్యాస్ అనేది మెన్షన్ చేయకూడదు. ఓకేనా? ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గ్యాదర్డ్, దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? వై యు ఆర్ క్రయింగ్, వై యు ఆర్ క్రయింగ్ అని మనం అంటే కామన్ గా అంటుంటాం, అలా అనొద్దు. వై ఆర్ యూ క్రయింగ్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఇలా ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వచ్చేస్తుంది. వి ప్రే గాడ్ ఎవ్రీ డే, దిస్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఓకేనా? వి ప్రే గాడ్, వి ప్రే టు గాడ్ ఎవ్రీ డే, దిస్ ఇస్ రైట్ సెంటెన్సెస్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఏ వర్క్, దిస్ ఈస్ రాంగ్ సెంటెన్స్. చూడండి, ఏ అనకూడదు ఇక్కడ, ఐ హ్యావ్ ఏ వర్క్ అనకూడదు, ఒకటే వర్క్ ఉండదు కదా. ఐ హ్యావ్ సమ్ వర్క్, ఏ పనైనా కావచ్చు, దిస్ ఈస్ ద రైట్ సెంటెన్స్. ఓకేనా? నెక్స్ట్, ఐ ఆమ్ నోయింగ్ హిమ్, ఇలా దిస్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఇక్కడ యామ్ పెట్టకూడదు. ఐ నో హిమ్, దిస్ ఈస్ ద రైట్ సెంటెన్స్. సింపుల్ గా ఐ నో హిమ్ అనాలి. నెక్స్ట్, లావణ్య ఈజ్ సీనియర్ దెన్ ఝాన్సీ రాణి అని ఉంది, దిస్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, దాన్ రాకూడదు. ఇక్కడ లావణ్య ఈజ్ సీనియర్ టు ఝాన్సీ రాణి, దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, ఐ ఆమ్ హ్యావింగ్ మనీ అనకూడదు, ఇక్కడ యామ్ మెన్షన్ చేయకూడదు. ఓకేనా? రైట్ ఏంటంటే ఐ హ్యావ్ మనీ, దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, షీ డైడ్ ఫ్రమ్ క్యాన్సర్, ఇక్కడ చూడండి, హీ డైడ్ ఫ్రమ్ క్యాన్సర్, ఫ్రమ్ అనేది మెన్షన్ చేయకూడదు. ఇక్కడ షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడ దిస్ ఇస్ ద రైట్ సెంటెన్స్. ఓకేనా? ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్, ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ అనేది మెన్షన్ చేయకూడదు, దిస్ ఇస్ ద రాంగ్ సెంటెన్స్. ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్, దిస్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, he entered the bus, this is the wrong sentence. He entered into the bus, this is the right sentence. ఓకేనా? ఇలా స్మాల్ కరెక్షన్స్ మీకు ఇంకా కొన్ని చూపించవచ్చు. ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.